నమస్తే, వెల్కమ్ టు 9+ నేను సంగీత. టెక్నాలజీ రంగం వైపు ప్రస్తుతం సమాజం పరుగులు తీస్తుంటే యువత మాత్రం అందుకు భిన్నంగా డ్రగ్స్ మహమ్మారిన బారిన పడి నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విష సంస్కృతి ఇతర దేశాల నుండి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త రూపాలతో చాప కింద నీరులా దేశమంతా వ్యాపిస్తోంది. గతంలో గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల గురించి దేశంలో వినేవాళ్లం. కానీ ఇప్పుడు మనుషులను బ్రతుకుతున్న శవాలుగా మార్చే అత్యంత ప్రమాదకరమైన రకరకాల డ్రగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా జాంబీ డ్రగ్స్ పేరిట బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. దీంతో మన దేశం ఎంతటి వికృత రూపాన్ని దాల్చిందో ఇక్కడ మనం గమనించొచ్చు. బీహార్ రాష్ట్రంలో ఓ యువకుడు గంటల తరబడి కదలకుండా ఒకే స్థితిలో అలాగే నిలబడి ఉండడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా మనుషులు అంతసేపు నిలబడడం అసాధ్యం. కానీ ఆ యువకుడిని కనీసం పిలుస్తున్నా పలకకుండా ఒక బొమ్మలా మారిపోయాడు. దీనికి కారణం జలచైన్ అనే ప్రమాదకరమైన డ్రగ్స్ అని వైద్య నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే విధ్వంసం సృష్టిస్తున్న ఈ డ్రగ్ను ఇంటర్నెట్ ప్రపంచంలో జాంబీ డ్రగ్స్ అని పిలుస్తున్నారు. ఈ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి మెదడు పనితీరు పూర్తిగా మొద్దుబారిపోతుంది. బాధితులు స్పృహలో ఉన్నట్లు అనిపించినా తమ శరీరంపై వారికి ఎలాంటి నియంత్రణ ఉండదు. మనుషులు వింత వింత భంగిమల్లో గంటల తరబడి అలాగే నిలబడిపోవడం, కూర్చోవడం జరుగుతుంది. అందుకే వీరు చూడడానికి సినిమాల్లోని జాంబీల వలె కనిపిస్తారు. జలజైన్ వాడకం వల్ల చర్మంపై కుళ్ళిపోయినట్లుగా గాయాలు ఏర్పడతాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఆ అవయవాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా పశువులకు మత్తు ఇవ్వడానికి ఉపయోగించే ఈ కెమికల్ను ఇప్పుడు డ్రగ్స్ ముఠాలు ఇతర డ్రగ్స్తో కలిపి అమ్ముతున్నారు. బీహార్లో వెలుగు చూసిన ఈ ఘటనతో ఆ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది చౌక ధరకే లభించడం, ఇతర డ్రగ్స్తో సులభంగా కలిసిపోవడం దీని స్పెషాలిటీ. దీని కారణంగా యువత దాని బారిన పడే ప్రమాదం ఉంది. యువత గంజాయి, జలచైన్ వంటి విషపూరిత పదార్థాలకు దూరంగా ఉంటూ మత్తులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఒకవైపు దేశంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ హెచ్చరిస్తున్నా దానిని యువత చెవిన పెట్టకుండా బేఖాతరు చేస్తూ మత్తులో ఊగుతూ సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు. యువత మారకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం అవేర్నెస్ డ్రైవ్ నిర్వహించి డ్రగ్స్ కట్టడికి చొరవ చూపి యువత డ్రగ్స్ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని యువత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.